ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ కార్తవీర్యాదిరాజ్యప్రదాయ నమః. ఓం శ్రీ అనఘాయ నమః. ఓం శ్రీ విశ్వస్లాఘ్యాయ నమః. ఓం శ్రీ అమితాచార్యాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ మునీశ్వరాయ నమః. ఓం శ్రీ పరాసిద్ధి పదాశ్లిష్టాయ నమః. ఓం శ్రీ యోగానందాయ నమః. ఓం శ్రీ సదోన్మదాయ నమః. ఓం శ్రీ సమస్త వైరీ తేజోహృతే నమః. ఓం శ్రీ పరమామృతసాగరాయ నమః. ఓం శ్రీ అనసూయా గర్భరత్నాయ నమః. ఓం శ్రీ భోగమోక్ష సుఖప్రదాయ నమః. ఓం శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి పాహి మాం దత్తా పాహి మాం, రక్ష మాం దత్తా రక్ష మాం. ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాం నమః. శ్రీ గురు దత్త శ్రీపాద వల్లభ శ్రీ నృసింహ సరస్వతి స్వరూప అనఘా దత్త పాహి మాం దత్త పాహి మాం, రక్ష మాం దత్త రక్ష మాం. శ్రీ గురు దత్త జయ గురు దత్త. జై గురుదేవ దత్త దిగంబర. అందరికీ నమస్తే. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరైతే నమ్మి ఆచరించాలనేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ దత్తానుగ్రహానికి పాత్రులే. అలా ఆచరించాలి అనుకునే ప్రతి ఒక్కరి మనస్సంకల్పం దత్తాత్రేయుల వారి కరుణా కటాక్షాలతో అనఘామ్మ ఆశీర్వాదంతో నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దత్త జయంతి సందర్భంగా అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ డిసెంబర్ 4వ తారీఖున మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని దత్తాత్రేయ పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి అని చెప్పి పిలుస్తారు. ఆ రోజున దత్తాత్రేయులు వారు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిథి అన్నమాట. మామూలుగానే దత్తా అని పిలిస్తే చాలు, అసలు పిలవడం అనేటువంటి భాగ్యాన్ని ఆయన అనుగ్రహం ఉంటే తప్ప దత్తా అనేటువంటి నామాన్ని కూడా మన నోటితో అనలేమంట. అలాంటిది ఆర్తితో దత్తా అని పిలిచామంటే చాలు అపారంగా పొంగిపోయి వరాల జల్లులు కురిపించేటువంటి కరుణామూర్తి దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుల వారి జన్మదినోత్సవం సందర్భంగా పౌర్ణమి నాడు ఆచరించేటువంటి ఒక విధానంతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ మన ఛానల్లో నేను ప్రజెంట్ చేయడం జరిగిందండి. బట్ చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు. అందులోనూ నేను నిన్న ఏకాదశి నాడు స్వామివారిది అనుకోకుండా సడన్గా అనమాట ప్రదక్షిణ అనేది పెట్టేసుకున్నాను. సో అప్పటికప్పుడు ప్రదక్షిణ, ఎందుకంటే ఆ రోజున సోమవారము పడింది, ఒక పక్క 16 సోమవారాల వ్రతంలో ఉన్నాను, అండ్ ఇంకొక పక్క ఏకాదశి తిథి. ఎందుకో దత్త ప్రదక్షిణ వైపు మనసు లాగింది. అండ్ అనుకోనటువంటి ఒక భాగ్యాన్ని దీనికి ఒక 2 రోజుల ముందరే స్వామివారు ప్రసాదించడం జరిగిందనమాట. ఆ భాగ్యం ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీరు అందరూ చూస్తారు. దత్తుణ్ణి నమ్ముకుంటే ఎక్కడి వరకు తీసుకువెళ్తాడు అనేది నాకైతే ప్రతి క్షణం జీవితంలో సత్యమేనండి. అది ఎప్పుడు కూడా వీడియోల రూపంలో మీతో పంచుకుంటూనే ఉంటాను. ఏం జరగబోతోంది, ఆ శుభవార్త ఏంటి అనేది మీరు నాకు తెలిసి రేపటితో మీకు రివీల్ అయిపోతుందనమాట. సో ఈ రోజు అయితే మాత్రం ఈ 2025లో దత్త జయంతి డిసెంబర్ 4వ తారీఖు గురువారంతో కూడుకొని వచ్చింది. ఎంతో భాగ్యం ఉంటే తప్ప, అదృష్టం ఉంటే తప్ప నిజంగా గురువారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రావడం అనేది మనం చాలా అదృష్టం చేసుకుంటేనే ఇటువంటి భాగ్యం కలుగుతుందండి. దత్తాత్రేయుల వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అని ఎంతమంది మీలో పరితపిస్తూ ఉన్నారో. దత్తా ఏంటయ్యా నీ నామస్మరణలోనే గడుపుతూ ఉంటాను, కానీ ఒక్కసారి కూడా గురుచరిత్ర పారాయణ చేయించుకోవయ్యా. దత్తా ఏంటయ్యా నిరంతరం ఎప్పుడు నీ పూజ చేస్తానా అని ఎదురు చూస్తూనే ఉన్నాను, నా మీద నీకు జాలే కలగలేదా అయ్యా, ఒక్కసారైనా అనఘాష్టమి వ్రతం చేయించుకోవయ్యా, ఒక్కసారైనా నీ పూజను మనస్ఫూర్తిగా ఆచరించేటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించయ్యా, ఇంకెన్ని రోజులు పరీక్షలు పెడతావయ్యా, నువ్వు పరీక్షలు పెడతావు నీ అనుగ్రహానికని నాకు తెలుసు, కానీ ఇంతగా పరీక్షలు పెడతావేంటయ్యా, ఒక్కసారి నీ అనుగ్రహ కరుణా వీక్షణాలు నా వైపు ప్రసరించేలా చెయ్యయ్యా అని చెప్పి ఎవరైతే స్వామివారి కరుణ కోసం, ఆయన అనుగ్రహం కోసం, ఆయన్ని పూజ చేస్తే చాలు అని చెప్పి జీవితంలో ఇప్పటి వరకు పరితపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ స్వామివారే
ఈ పూజా విధానాన్ని మీకు అందిస్తున్నారు అనుకోండి, అద్భుతమైన దత్త ప్రదక్షిణ కన్నా స్వామివారి అనుగ్రహం దేంతోనూ దొరకదండి. అంత అద్భుతమైన విధానం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి వస్తున్న ఈ 2025లో గురువారంతో కూడుకున్నటువంటి మార్గశీర్ష పౌర్ణమి దత్త జయంతి, అంతకన్నా పర్వదినం అనేది ఉండదండి. ఎవరైనా చెయ్యాలి అనుకుంటే దత్త ప్రదక్షిణతో మొదలు పెట్టచ్చు. అయితే ఇది కాస్త కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఆరోగ్యం పూర్తిగా మన అదుపులో ఉండాలన్నమాట. బీపీలు, షుగర్లు, ఉపవాసాలతో ఉండి, లేదా జాయింట్ పెయిన్స్ లాంటివి ఉండి, హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, సో వీళ్ళెవ్వరూ కూడా ఈ ప్రదక్షిణ అనేది చెయ్యకూడదు. అటువంటి వారు చక్కగా ఆ ఒక్క రోజైనా నియమాలన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రశాంతంగా స్వామివారి మీద ధ్యాస పెట్టి ఆ రోజు గురుచరిత్ర పారాయణ ఒక అధ్యాయం అయినా చదవడానికి ప్రయత్నించండి. లేదా దత్తాత్రేయుల వారికి సంబంధించి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోండి. లేదా దగ్గరలో ఉండేటువంటి గురువు దేవాలయానికి వెళ్ళి దత్త 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 అని మనస్ఫూర్తిగా ఆర్తితో పిలుస్తూ ఆయన వైపు చూస్తూ కాసేపు కూర్చొని రండి. ఏ విధంగా అయినా కూడా ఈ దత్త జయంతిని మన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఉపయోగించుకొని స్వామివారి కరుణా కటాక్షాలతో అన్ని కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ఎందుకంటే దత్తాత్రేయుల వారి అనుగ్రహం మామూలుగా ఉండదు. ఒక్కసారి కానీ మన భక్తికి ప్రసన్నుడు అయ్యాడా మన పంట పండిపోయినట్టే అనమాట. ఇంకా ఎందులోనైనా అపజయం అనేదే ఉండదు. కష్టం అనేది మన దరికి చేరకుండా చూసుకుంటాడు ఆయన. అసలు ఎలాంటి ఇబ్బంది కూడా మన దగ్గరికి, అసలు ఈ ఇబ్బంది మన దగ్గరకు వస్తోందా అని కూడా మనకు తెలియదు అనమాట. అంత బాగా కర్మని కరిగించుకేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఈ కలియుగంలో మనకి దత్తాత్రేయుల వారి ఆరాధన వల్ల కలిపురుషుడి బాధల నుంచి తప్పించుకోగలిగేది ఒక్క స్వామివారి ఆరాధన మాత్రమే అనమాట. మనం గురువుని ఎప్పుడైతే వారి పాదాలు పట్టుకుంటామో అప్పుడు సకల కష్టాల నుంచి బయటపడచ్చు, సకల దారిద్ర్యాల నుంచి బయటపడచ్చు, సకల సంతోషాలని అనుభవించవచ్చు. అష్టైశ్వర్యాలు మన దగ్గరికి, అంటే సుఖం, సంతోషం, దాంపత్య జీవితం, వ్యాపారం, ఉద్యోగం, ఏదైతే విద్య కోరుకుంటూ ఉంటామో, వివాహం, సంతానం, వేటికైనా మొండిగా మీ దగ్గర సమస్యలు ఉండిపోయాయి, ఇంకా నువ్వే దిక్కు, నువ్వే శరణు దత్త అని అనుకొని గనక ఈ ప్రదక్షిణ మొదలు పెడితే, అది కూడా ఆరోగ్యవంతులు ఎవ్వరైనా, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సూతకంలో ఉన్నవాళ్ళు, ఎవ్వరైనా కూడానండి దత్తాత్రేయుల వారి పాదాల మీదే మొత్తం భారాన్ని వేసి మొదలు పెట్టాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దత్తానుగ్రహం అందరికీ చేరాలి అని మీ మనసులో ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. జస్ట్ మీరు వీడియోని లైక్ అండ్ హైప్ చేశారు అంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి, దత్త భక్తుల దగ్గరికి ఈ వీడియోని చేర్చుతుందండి. ఇక ఇక్కడి నుంచి దత్త ప్రదక్షిణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారమే అందించబోతున్నానండి. దత్త ప్రదక్షిణ సాక్షాత్ కార్తవీర్యార్జునునికి దత్తాత్రేయుల వారి అమితమైనటువంటి భక్తుడు, మహారాజు, 1000 భుజాలు కలిగినటువంటి మహారాజు అనమాట. ఆయనకి దత్తాత్రేయుల వారు ఈ ప్రదక్షిణతోనే ప్రసన్నుడయ్యాడు అనేటువంటి మాట మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. అండ్ ఎంతోమంది దేవతామూర్తులు, ఎంతోమంది మునులు, ఋషులు కూడా దత్త ప్రదక్షిణ ద్వారానే స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారట. అలాగే దత్తాత్రేయుల వారి శక్తి అయినటువంటి అనఘా అమ్మ వ్రత కల్పంలో కూడా దత్త ప్రదక్షిణ ద్వారా దత్తాత్రేయుల వారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో కూడా కొన్ని లీనమైనటువంటి, అంటే చాలా డీప్గా వెళ్ళేటువంటి గ్రంథాల ద్వారా మనకు తెలుస్తోందనమాట. అటువంటి దత్త ప్రదక్షిణ అనేది దత్తాత్రేయుల వారి అనుగ్రహానికి దగ్గర చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగం అనమాట. తంత్రము అనగానే మీరేదో ఊహించుకోకండి. తంత్రము అంటే మనం చెయ్యదగినది, మన స్వహస్తాలతో, మన విధానాలతో చేసేది, తద్వారా పొందేటువంటి ఫలితం అనమాట. సో ఇది దత్త తంత్రంలో కూడా చెప్పబడుతోందనమాట. అటువంటి దత్త ప్రదక్షిణ అనేది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు నేను దత్త జయంతి రోజు ఎవరైనా అనుగ్రహం కావాలంటే చేసుకోండి అని చెప్తున్నానండి. ఏ గురువారమైనా చేసుకోవచ్చు, ఏ ఏకాదశి, ద్వాదశి తిథుల్లో అయినా చేసుకోవచ్చు, అష్టమి తిథి నాడైనా చేసుకోవచ్చు. ఏ మాసమైనా స్వామివారికి ప్రీతిపాత్రమే. ప్రతి గురువారం స్వామివారికి ప్రీతిపాత్రమే. ముఖ్యంగా మొండిగా ఉండే సమస్యలు, ఇక నాకు జీవితంలో వేరే దిక్కు లేదు, ఇంతేనా నా జీవితం అనుకునే వాళ్ళు ఎవరైనా మీ ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే మాత్రం భార్యాభర్తలు కానీ, లేదా పిల్లలు కానీ, పెళ్లి కాని వారు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ ఒకసారి సంకల్పం చేసుకోండి. స్వామివారి దత్త ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. అయితే ఆయన పెట్టే పరీక్షలు తట్టుకోవాలి.
తట్టుకోవడము అంటే ఆ పూజ వరకు వెళ్లే లోపలే ఏదో ఒక అవరోధాల రూపంలో పరీక్ష పెట్టేస్తూ ఉంటాడు ఆయన. అది మీరు తట్టుకొని సంకల్ప బలంతో గాని మొదలు పెట్టారా ఇక అంతే, మనల్ని ఎవ్వరూ ఆపలేరన్నమాట. అలాంటి దత్త ప్రదక్షిణ అనేది ఏదైనా ఒక విశేష పర్వదినాన్ని ఎంచుకొని ఆ రోజున చక్కగా శుచి శుభ్రతతో ఉండి తలస్నానం చేసుకుని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని మనం తులసి కోట దగ్గర, అంటే మీరు చుట్టూ ప్రదక్షిణ చెయ్యగలిగేలా ఉంటే తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు. లేదా నాకు పాసిబిలిటీ ఉండి నేను ఇంట్లో చూసారా హాల్లో పెట్టుకున్నాను, టీపాయ్ మీద పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేసే వెసులుబాటు పెట్టుకున్నాను. లేదా ఒక మారేడు చెట్టు చుట్టూ, మారేడు వృక్షానికి దత్తాత్రేయుల వారి పటము, స్వామివారి పాదుకలో ఏదో ఒకటి పెట్టి మారేడు చుట్టూ చేయొచ్చు. రావి చెట్టు కూడా చేయొచ్చు. ముఖ్యంగా మేడి చెట్టు సాక్షాత్ దత్తస్వరూపం. మేడి చెట్టు దగ్గర గాని దత్త ప్రదక్షిణ చేశామా ఇక మన పంట పండినట్టే. అయితే అక్కడికి తీసుకువెళ్లే సామాగ్రి అంతా కూడా మీరు అక్కడికక్కడ పెట్టుకొని ప్రదక్షిణ చేసేసి, ఒకవేళ టెంపుల్లో ఉందనుకోండి వాళ్ళ అనుమతితో ఇలా ఆచరించి మళ్ళీ మీ సామాగ్రి మీరు ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనమాట. ఏముంటాయి సామాగ్రి అంటే ఏమీ లేదు. చక్కగా ఒక ప్లేస్ అనేది ఎంచుకోండి. ఇంట్లోనైతే నేను చూపించాను కదా ఎలా సర్దుకున్నాను అనేది. ఒక పసుపు రంగు వస్త్రం వేసుకోండి, ఒక పీట లాంటిది తీసుకొని పసుపు పూసి పద్మం అనేది వేయండి, ముగ్గు, దత్తాత్రేయుల వారి పటం ఉంటే సరే. లేదా నా దగ్గర పాదుకలు ఉన్నాయి, ఇది మా గురువుగారు నాకు ఇచ్చారు కాబట్టి ఆ పాదుకలు కూడా నేను పెట్టుకున్నాను. మీ దగ్గర అవి ఏం లేకపోయినా కానీ దత్తాత్రేయుల వారికి సంబంధించి చక్కగా గురుచరిత్ర పారాయణ, ఒక భగవద్గీత ప్రతి ఇంట్లో ఎలా అయితే ఉండాలో గురుచరిత్ర కూడా మనకి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. గురుచరిత్ర పుస్తకం ఒక్కటైనా పెట్టుకోండి. లేదు అంటారా, నేను ముందుగానే మీకు వీడియో పెడుతున్నాను కాబట్టి మార్కెట్లోకి వెళ్ళి మీరు గురుచరిత్రకు సంబంధించిన ఒక పుస్తకాన్ని తెచ్చి అదే దత్తస్వరూపంగా మధ్యలో పెట్టుకోండి. దీపారాధన చేసుకోండి 3 వత్తులతో. చాలా సందర్భాల్లో గురు దీపం అని మీకు నేను చూపించాను. 2 వత్తులు ఒక వత్తిగా చేసి ఒకే ప్రమిదలో 3 దీపాలు, దక్షిణం దిక్కు తప్ప మిగతా అన్ని దిక్కులు చూసేలాగా ఒక ప్రమిదలో చక్కగా ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసుకొని మీరు దీపారాధన చేసుకుని అగరబత్తి ఒకటి వెలిగించి ఈ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఆ దీపం వెలిగేలాగా చూసుకుంటూ ఇక స్వామివారికి మీరు ప్రశాంతంగా చేస్తాము అని అనుకుంటే షోడశోపచారాలతో పూజ చేయండి. లేదు అంటారా, బెల్లం వేసినటువంటి గోధుమ రొట్టెలు 2 లేదా 3 చేసుకుంటే చాలండి. ఒకటి మీరు తీసుకోవాలి, ఒకటి కుటుంబ సభ్యులకు పంచాలి, ఇంకొకటి ఆవుకి కానీ సునకాలకు కానీ పెడితే మంచిదన్నమాట. అలా గోధుమ రొట్టెలంటే స్వామివారికి చాలా ఇష్టం. లేదు అంటారా, చప్పిడి పప్పు ముద్దపప్పు అంటారు. చక్కగా అన్నం వండుకొని ముద్దపప్పు బాగా వేసి పైన ఆవు నెయ్యి కానీ లేదు అంటే ముద్దపప్పు మాత్రమే వేసి స్వామివారికి నివేదించండి. లేదా పనస తొనలు దొరికినా కూడా స్వామికి చాలా ప్రీతి. ఇలా నైవేద్యాన్ని పెట్టి చక్కగా మీరు షోడశ ఉపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ, పంచోపచారాలు అంటే దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం, గంధం, వీటిని పంచ ఉపచారాలు అంటారు. అలా చక్కగా తెల్లని పుష్పాలు, పసుపు రంగు అక్షతలు, లేకపోతే పసుపు రంగులో పుష్పాలు, తులసి దళాలు, మారేడు దళాలతో అష్టోత్తర శతనామాలతో మీకు గూగుల్లో PDF దొరుకుతుందండి. అష్టోత్తర శతనామావళి దత్తాత్రేయుల వారిది అని సెర్చ్ చేస్తే చక్కగా మనస్ఫూర్తిగా స్వామివారికి పూజ అనేది చేసుకొని ఇంకా ఇక్కడి నుంచి అసలైనటువంటి దత్త ప్రదక్షిణ విధానం అనేది మొదలవుతుందనమాట. ఇంకా ఆ తర్వాత ఫస్ట్గా మనం దత్తాత్రేయుల వారిని తలుచుకునేటువంటి విధానం. ఈ శ్లోకం అండి దత్తాత్రేయుల వారి అనుగ్రహం కోసం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో చెప్పడం జరుగుతుందనమాట. నారద మునుల వారికి వచ్చేటువంటి కలియుగంలో దత్త అనుగ్రహం చాలా సులభంగా పొందేటువంటి విధానాన్ని నారదులకు చెప్తే అది మనందరికీ అందుబాటు రూపంలో ఒక మంత్రంగా చెప్తే శ్లోకం రూపంలో బ్రహ్మదేవుడు మనకు అందించి పంపించినటువంటి శ్లోకమే. ఫస్ట్ ఇది చదువుకొని ప్రదక్షిణ మొదలు పెట్టాలి. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతిం తే దేహిమాం రక్ష భక్తిం తే దేహిమే దృఢాం అని చెప్పి స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. నమస్తే యోగి రాజేంద్ర, అందరిలోకి రాజు అయినటువంటి యోగులకే యోగివైనటువంటి స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ దత్తాత్రేయ దయానిధే, అపారమైనటువంటి దయ కలిగినటువంటి స్వామి, స్మృతిం తే దేహిమాం రక్ష, స్మృతిం తే దేహి అంటే ఎప్పటికీ నిన్ను ఇలా తలుచుకునే భాగ్యాన్ని, నిత్యం జన్మజన్మలు నీ సేవని ఇలాగే చేసుకునేటువంటి భాగ్యాన్ని అలాగే ప్రసాదించు, నన్నెప్పుడూ రక్షించు స్వామి. భక్తిం తే దేహిమే దృఢం, ఆ భక్తిని కూడా కలకాలం జన్మజన్మల నా మనసులో దృఢంగా అలా ఉండిపోయేలాగా నీ నామస్మరణతో గడిపే కన్నా అదృష్టం నాకేముంది స్వామి, ఈ భక్తిని ఈ విశ్వాసాన్ని అన్నింటినీ నాలో దృఢంగా ఉంచేసేయి స్వామి అని చెప్పి ఈ శ్లోకాన్ని చదువుకొని ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఇక్కడ మనకి స్వామివారికి సంబంధించి ఒక 16 నామాలు ఉంటాయి. మీకు పక్కన డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి. ఇవి స్వామివారి అపారమైన అనుగ్రహానికి పాత్రుల్ని చేసే 16 నామాలన్నమాట.
ఈ 16 నామాల్ని కూడా ఒక్కొక్క నామాన్ని 7 ప్రదక్షిణలతో చేయాలన్నమాట. అలా 16 × 7 112 ప్రదక్షిణలు చేసినట్టు అవుతుందన్నమాట. మనం ఒక్కొక్క నామాన్ని సపోజ్ మీకు పక్కన చూపిస్తున్నాను చూడండి, ఓం శ్రీ వరదాయ నమః అని ఓం శ్రీ వరదాయ నమః అనుకుంటూ 7 ప్రదక్షిణలు చేస్తాం. 7 ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మగవాళ్ళు చేస్తే సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట. ఆడవాళ్లు చేస్తే పంచాంగ నమస్కారం, నేను చేస్తున్నాను చూడండి, అలా పంచాంగ నమస్కారం చేసుకోవాలి. ఇలా 7 సార్లు ఒక నామాన్ని చదవగానే అదొక ఆవర్తనం కింద లెక్క అనమాట. అలా 16 ఆవర్తనాలు కంప్లీట్ అవుతాయి. 16 నామాలు 7 ప్రదక్షిణల చొప్పున చేసేసరికి. ఇది చాలా విధాలుగా మీ వెసులుబాటును బట్టి ఎంచుకోవచ్చు. ఒకేసారి 16 నామాలు చదివి మళ్ళీ 7 సార్లు అలా చేసినా కూడా మీకు 112 ప్రదక్షిణలే అవుతాయి. లేదా మీకు ఎలా వీలైతే అలా దీన్ని విభజించుకుంటూ ప్రతి నామం మాత్రం 7 ప్రదక్షిణలు రావాలన్నమాట. అలా చక్కగా మీరు ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇది పొద్దున్న చేసే ప్రక్రియ. సాయంత్రం మళ్ళీ అనఘ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో మళ్ళీ పూజ చేసుకొని అమ్మను ఒకసారి తలుచుకోవాలన్నమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని తలుచుకొని మళ్ళీ దత్తాత్రేయుల వారికి ఒకసారి మనము కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక శ్లోకాన్ని తలుచుకోవాలి. నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయో జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే అని స్వామిని కూడా తలుచుకొని మంగళహారతి సమర్పించి, ఇది భార్యాభర్త కలిసి చేయొచ్చు, పిల్లలుంటే గనక పిల్లలందరితో చేయించవచ్చు, ఎవరికి వీళ్ళైతే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ జీవనశైలి రీత్యా పొద్దున్న సాయంత్రం ప్రక్రియగా మేమిది చెయ్యలేము అనుకుంటే ఒకేసారి ఈ ప్రక్రియ మొత్తం కూడా అయితే సాయంత్రం లేదా పొద్దున్న, బట్ ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. ఉపవాసం అంటే సాత్వికంగా ఆహారం తీసుకొని ఉండాలన్నమాట. ప్రదక్షిణ కాబట్టి శరీర దారుఢ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏదో ఒకటి ఖచ్చితంగా. ఒకవేళ మెడికేషన్లో ఉండేవాళ్ళు శరీరం బాగుంటుంది మేము చేస్తాము అనుకుంటే మీ మందులు మీరు వేసుకుంటూ చక్కగా ఒక పూట భోజనం చేసైనా కూడా ప్రశాంతంగా చేసుకోండి. సాత్వికాహారం, మాంసాహారం లేకుండా బ్రహ్మచర్యాన్ని ఆ రోజు పాటించి కుదిరితే భూసైనం. ఇవన్నీ ఆరోగ్యరీత్యా మాత్రం. అయితే గర్భవతులు లాంటి వాళ్ళు ఎవ్వరూ చెయ్యకూడదండి. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, వృద్ధులు ఎవ్వరూ కూడా చేయకూడదు. దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ ద్వారా కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందొచ్చు. లేదా ఈ నామాలన్నీ నామస్మరణ చేసుకుంటూ కూడా ప్రదక్షిణ చేసినటువంటి భావనను మీ మనసులో పొందినా కూడా చక్కగా దత్తానుగ్రహానికి పాత్రులు కావచ్చు. సో ఇదనమాట. మీకు స్టార్టింగ్లో కూడా అందుకే నేను చక్కగా ప్రదక్షిణ చేస్తూ విధానాన్ని చూపించాను. 16 నామాలు, ఒక్కో నామము 7 ప్రదక్షిణలు. 7 ప్రదక్షిణలు కంప్లీట్ అయిన వెంటనే ఒక సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం. అలా 16 కూడా 16 × 7 112 ప్రదక్షిణలు అవుతాయి. ప్రశాంతంగా నెమ్మదిగా నామస్మరణ చేస్తూ చెయ్యండి. గబగబా తొందరగా అయిపోవాలి అన్నట్టు చేస్తే ఫలితం రాదు. ఒక్కొక్క నామం స్వామి పాదం దగ్గరికి ఆయన హృదయంలో స్పందన కలిగేంత భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో ఉండాలి. ఎవ్వరితో మాట్లాడకూడదు. ఎవరితోనైనా మాట్లాడితే ఫలితం రాదండి. ప్రశాంతంగా చేయాలన్నమాట ఈ ప్రదక్షిణ అనేది. టీవీలు పెట్టుకొని డిస్టర్బెన్స్ మధ్య అలా చేసినా కూడా ఫలితం రాదు. సో ఇది దత్తాత్రేయుల వారి జయంతి సందర్భంగా నేను చేసుకున్నటువంటి ప్రదక్షిణని ఇంకొకసారి మీ అందరితో పంచుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తోంది. నెక్స్ట్ శుభవార్తతో మీ అందరి ముందుకు వస్తాను. నమస్తే. జై గురుదత్త.